అవోల్లా మన దేశంలో యాక్సిడెంట్లల్లా ఏడాదికి ఎంతమంది జీవిస్తుర్రో తెలుసా? 1,78,000 మంది వట్టిగా టక్కర్లే చచ్చిపోతుర్రు. అందులో 60% మంది 18 నుంచి 34 ఏళ్ల లోపు వయసున్నోళ్ళే ఉన్నారు. చేతికందొచ్చిన చెట్టంత పిల్లగాళ్ళు నడమంత్రాన జీవిడిస్తే ఆ కన్నోళ్ళ కడుపు కోత ఎట్లుంటుందో అలా. కానీ మనోళ్ళకేమో రోడ్డు మీద మెల్లగా పోర్రి, ట్రాఫిక్ రూల్స్ పాటించుర్రు అంటే ఏడలేని బాధ అవుతుంది. హెల్మెట్లు పెట్టుకోర్రి అని చెప్తేనే మాకు కాదు మా తోకకు చెప్పుర్రి అన్నట్టే చేయబట్టే. అట్లా ఓ కాడ హెల్మెట్ పెట్టుకోకనే మా దోస్తు జీవిడిచిండు. ఇంకొకరికి గిట్లా కావద్దని జీవి అయిన పిల్లగాని దోస్తులు ఏం చేసిరో చూసిరా పోరే. ఇగో ఈడ హెల్మెట్లు తీసి వచ్చిపోయేటోళ్ళందరికీ ఇస్తున్నారు. వీళ్ళు ఇట్లా తొవ్వేంటి పోయేటోళ్ళకి హెల్మెట్లు దానం చేసుడు వెనుక పొంటి పెద్ద విషాద గాదున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారం బురుగుపేటలు ఉండే మట్ట ఆకాశ్ రెడ్డి అనే 21 ఏళ్ల పిల్లగాడు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుకుంటా పోయి యాక్సిడెంట్ అయితే ఆడిదాన్నే జీవిడిచిండు. నెత్తికి గట్టి దెబ్బ తాకే వరకు ఆకాశ్ ప్రాణం పిడాత పోయింది. అదే హెల్మెట్ ఉంటే కాలు చేతులకు దెబ్బలు తాకిన గాయాలతోటన్నా బయట పడేటోడు. హెల్మెట్ లేకనే మా దోస్తు మాకు లేకుండా అయిపోయింది. ఇవాళ ఇంట్లో పుత్రశోకం పెట్టిపోయిండు. మా దోస్తు లెక్క ఇంకోలికి కావద్దు, దయచేసి అందరూ హెల్మెట్లు పెట్టుకుని బండ్లు తోలూరి అని ఫ్లెక్సీ కట్టి ఇగో మెయిన్ రోడ్ మీద ఇట్లా హెల్మెట్లు కొనుక్కొచ్చి తొవ్వేంటి బండ్ల మీద పోయేటోళ్లకు పంచిపెట్టిర్రు. కొంటే బాధ కానీ ఫ్రీగా ఇస్తే తీసుకునేందుకు ఏం బాధ అన్నట్టు ఎగవడి హెల్మెట్లు తీసుకొని పోయిర్రు. హెల్మెట్లు తీసుకొని పోయి ఇంట్లో షెల్ఫులలోనో స్కూటీ సీటు కిందనో భద్రంగా దాచి పెట్టుకునేందుకు కాదు, బండి తీస్తే దాన్ని పెట్టుకునే బయటికి వెళ్ళు అని. అప్పుడే అలా దోస్తుకు అయినట్టు మీకు కూడా కాకుండా ఉంటుందని. ఆ ఉద్దేశం అర్థం చేసుకున్న వాళ్ళు అయితే నిజంగానే హెల్మెట్లు పెట్టుకునే బండి నడుపుతారు. ఈ బాధ అర్థం కాని వాళ్ళకు హెల్మెట్లు కాదు ఇంకేం చేసినా ఇనవడ రానోళ్ళ ముంగట శంఖ ఊదినట్టే అవుతుంది. అయినా వాళ్ళు చెప్పిరనే కాదు ఎవరి దాలకు ఉండాలి అని అంటున్నారు ఇసొంటివి చూసిన వాళ్ళు.